నిన్న మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటారు, ఆయన నిన్న పార్లమెంట్లో ప్రకటన చేయడం జరిగింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించి మేము శాంతినే కోరుకుంటున్నాం, యుద్ధం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్పడం జరిగింది. ఈ సమయంలో మన అపోజిషన్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ అండ్ అదర్ పార్టీస్, ఎందుకంటే వాళ్ళకి అధికారం తప్ప ఇతరం ఏమీ అక్కర్లేదు, దేశ ప్రయోజనాలు వాళ్ళకి అక్కర్లేదు, వాకౌట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాక్ట్స్, నిజాలు అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలి అంటే వాళ్ళకి రాహుల్ గాంధీ మాటే ఇంపార్టెంట్ తప్ప వాస్తవంలో జరిగేది ఏంటి, అసలు మన దేశానికి ఏది ప్రయోజనం ఏది ప్రయోజనం కాదు, ఇది వాళ్ళకి అనవసరం. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మనం మోడీ గవర్నమెంట్ సాధించిన 2 ప్రధాన ఘన విజయాలు, ఏదైతే ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసేసింది అనేది ఈ మధ్య న్యూస్ ఫాలో అవుతాం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ హార్మోజ్ జలసంధి ద్వారానే ప్రపంచంలో మోర్ దాన్ 30% ఆఫ్ ది బిజినెస్ అనేది జరుగుతుంది. దాదాపు 700కి పైగా కార్గో షిప్స్, ఆయిల్ షిప్స్, చాలా సరుకు రవాణా నౌకలు అనేవి అక్కడ ఆగిపోయాయి. ఎందుకంటే కదిలితే పేల్చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ షిప్స్ అదే జలసంధిలో కనిపిస్తే పేల్చేస్తామని ఇజ్రాయెల్ అండ్ అమెరికా ప్రకటించింది. ఇక్కడ 2 ఇండియన్ కార్గో షిప్స్ మాత్రం ఆగకుండా అవి ముందుకు వెళ్ళిపోయాయి. పుష్పక్ అండ్ పరిమల్, ఆ 2 షిప్స్ నేమ్స్, 2 ఇండియన్ కార్గో వెసల్ షిప్స్, పుష్పక్ అండ్ పరిమల్, ఆయిల్ షిప్స్, అవి మాత్రం ముందుకు వెళ్ళిపోయాయి. అలా వెళ్ళడానికి ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ జరిగింది. ఏదైతే హార్మోజ్ జలసంధిలో ఆ పుష్పక్ అండ్ పరిమల్ అనే 2 ఇండియన్ కార్గో షిప్స్ ముందుకు వెళ్ళాయో, దాని వెనక ఇండియన్ గవర్నమెంట్, మన మోడీ గవర్నమెంట్ డెప్త్ డిప్లొమసీని ఫాలో అవ్వడం జరిగింది. వాట్ ఈజ్ డెప్త్ డిప్లొమసీ? కొన్ని దేశాలు, చాలా దేశాలు ఫాలో అవుతాయి, అమెరికా, బ్రిటన్ లాంటి చాలా దేశాలు, ఇజ్రాయెల్ కానీ, ఇండియా కూడా ఫాలో అవుతుంది. డెప్త్ డిప్లొమసీ మీన్స్ నేషన్ ఫస్ట్, అవర్ ఇండియన్ పీపుల్స్ ఇంట్రెస్ట్, అవర్ ఇండియన్ పీపుల్స్ ఆపర్చునిటీస్, అవర్ ఇండియన్స్ డెవలప్మెంట్, ఇట్ ఈజ్ ఫస్ట్. ఇట్ సౌండ్స్ సెల్ఫిష్ బట్ ఇట్ ఈస్ నాట్ సెల్ఫిష్. డెప్త్ డిప్లొమసీ మీన్స్ అవర్ ఇండియన్ నేషనాలిటీ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రధానంగా భారత గవర్నమెంట్ సాధించిన ఒక 5 ఘన విజయాలు చెప్పుకోవాలి. ప్రధానంగా 5 ఘన విజయాలు మనం చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అదే హార్మోజ్ జలసంధి ద్వారా మన 2 కార్గో షిప్స్ని వెళ్ళేలా చేశాం. అవి బయలుదేరాయి, మిగతా షిప్స్ ఆగిపోయాయి. అయితే ఇది అంత ఈజీగా ఏం జరగలేదు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా జరిగింది. ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్? అమెరికాతో మాట్లాడాం, ఇరాన్తో మాట్లాడాం, ఇజ్రాయెల్తో మాట్లాడాం. మన ఇండియన్ షిప్స్ని కానీ, అందులో ఉండే సెయిలర్స్ని కానీ ఎటువంటి హార్మ్ చేయకండి, బాంబింగ్ చేయకండి, షూట్ చేయకండి అని చెప్పి మన షిప్స్ బయలుదేరాయి, మిగతా అన్ని షిప్స్ ఆగిపోయి. ప్రపంచమంతా చూసి ఆశ్చర్యపోయింది, ఎలాగ ఇండియన్ షిప్స్ వెళ్ళిపోతున్నాయి అని చెప్పి. నెంబర్ 2 ఘన విజయం ఏంటంటే, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి మన వేలాది మంది స్టూడెంట్స్ని, లక్షలాది మంది భారతీయుల్ని చాలా సక్సెస్ఫుల్గా వెనక్కి రప్పించగలిగాం. అక్కడ ఇప్పటికీ ఉన్న భారతీయుల్ని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ గవర్నమెంట్స్తో మాట్లాడుతున్నాం. అండ్ థర్డ్ వన్, కోచిలో ఎమర్జెన్సీగా ఉన్నటువంటి మన ఫ్లీట్కి, నేవీ ఫ్లీట్కి వచ్చినటువంటి ఇరాన్ వార్షిప్ని మనం అక్కడ షెల్టర్ ఇచ్చాం. టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, దానికి మన నేవీ సిబ్బంది, ఏదైతే ఇండియన్ నేవీ సోల్జర్స్, వాళ్ళందరూ కూడా దాని టెక్నికల్ ప్రాబ్లం సరిచేసి అటు అమెరికాతో మాట్లాడి, అటు ఇజ్రాయెల్తో మాట్లాడి ఇరాన్ షిప్కి తగిన సేఫ్టీని ఇచ్చాం. మరి ఇంతకంటే ఘన విజయం ఇంకేముంటుంది? అండ్ ఫోర్త్ వన్, దాదాపు సంవత్సరానికి సరిపడినంత ఆయిల్ నిల్వల్ని ఇప్పుడు మన దగ్గర, ఇండియా దగ్గర ఉన్నాయి. రష్యా నుంచి కొంటున్నాం, చాలా ఇతర దేశాల నుంచి కొంటున్నాం. గ్యాస్ నిక్షేపాలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి కెనడా, చాలా దేశాలు ముందుకు వచ్చాయి. ఇది మన ప్రభుత్వం సాధించిన ఘన విజయం. ఎందుకంటే మన దేశ ప్రజలు, మన దేశం యొక్క ప్రయోజనాలు ముఖ్యం. ఇవి అయిన తర్వాత మిగతా విషయాల గురించి మేము పట్టించుకుంటాం. మీరు ప్రతిపక్షాలు ఇవేవి పట్టించుకోకుండా ఇరాన్ యుద్ధం మీద అమెరికాని క్వశ్చన్ చేయట్లేదు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేశ ప్రయోజనాలు ముఖ్యం. ఇప్పటికిప్పుడు సంవత్సరం పాటు భారత ప్రజలకు సప్లై చేయడానికి. ఎందుకంటే అమెరికాలో $100 దాటింది బ్యారెల్ ముడి చమురు ఆయిల్ రేట్. ఇండియాలో మాత్రం ఎప్పట్లాగే ఉంది, గమనించండి. మనం రోజు ఆయిల్ పోయించుకోవడం వెళ్తున్నాం, ఆయిల్ రేట్ అంత ఆకాశాన్ని అంటే విధంగా చేరలేదు. నాట్ టచింగ్ రూఫ్ ఆఫ్ ద స్కై. కంట్రోల్లో ఉంది ఆయిల్ ప్రైసెస్. గ్యాస్ ప్రైసెస్ కూడా కంట్రోల్లోనే ఉన్నాయి. గ్యాస్ కూడా ఇవ్వడానికి చాలా దేశాలు ముందుకు వచ్చాయి. ఇక ఫైనల్ ఘన విజయం, రష్యా నుంచి ఆయిల్ కొంటాం.
అయితే చాలామంది అన్నారు అమెరికా పెర్మిషన్ ఇచ్చింది, మన సోవర్నిటీ ఏమైంది అమెరికా అని చెప్పి. బట్ ఇక్కడ సాధించిన ఘన విజయం ఆలోచిస్తే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని ట్రంప్ శాంక్షన్స్ విధించాడో, ఆంక్షలు విధించాడో, అదే ట్రంప్ తన ఆదేశాలను రీచెక్ చేసుకొని రీవర్క్ చేసి కొనుక్కోండి అని మనకి పెర్మిషన్ ఇచ్చేలా చేయడం మనం సాధించినటువంటి, మోడీ గవర్నమెంట్ సాధించినటువంటి అతి పెద్ద ఘన విజయం. అయితే ఇది ఈజీగా రాత్రి సాధ్యం కాలేదు. హాట్ లైన్స్ ఓపెన్ చేసాం. హాట్ లైన్స్ ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గవర్నమెంట్, ఒమన్ గవర్నమెంట్, ఖతార్ గవర్నమెంట్, ఇరాన్ గవర్నమెంట్, ఇజ్రాయెల్, అమెరికా అన్ని దేశాలతో మాట్లాడి మనం సాధించినటువంటి అతి పెద్ద ఘన విజయం. ఇక రాహుల్ గాంధీ గారి విషయానికి వస్తే, ఆయన డోక్లాంలో ఏదైతే ఉగ్రవాదులు దాడి చేశారో అదే సమయంలో ఆయన ఫోటో సెషన్లు దిగుతారు, దోకాలం అంటారు. అదే డోక్లాంలో మనం ఉగ్రవాదులు మట్టు పెడితే అది అసలు అబద్ధం అంటారు. బాలాకోట్లో మోడీ గవర్నమెంట్ సర్జికల్ స్ట్రైక్ చేస్తే ప్రూఫ్స్ ఏవి అంటారు. ఇక సర్జికల్ స్ట్రైక్ జరుగుతుంటే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ఆయన ఫొటోస్ దిగుతారు, సర్జికల్ స్ట్రైక్స్ అబద్ధం అంటారు. రాహుల్ గాంధీ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేషన్ భారత జాతి గుర్తిస్తుంది, కానీ మీరు భారత జాతిని గుర్తించడానికి మీరు సిద్ధంగా లేరు. మీకు ఎంతసేపు అధికారమే పరమావధి. కానీ ఒక్కటి గమనించుకోండి, ప్రపంచం మొత్తం అబ్జర్వ్ చేస్తుంది, ముఖ్యంగా భారతీయులందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటికే 1-2 రాష్ట్రాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి మీ తాలూకా సెల్ఫ్ గోల్ అంటారు, దీన్ని సెల్ఫ్ గోల్ అంటారు. మీరు ఎంత నవ్వులు పాలవుతున్నారో మీకు తెలియడం లేదు. మీరు చేస్తున్న సెల్ఫ్ గోల్ వల్ల భవిష్యత్తులో మరికొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ అనే పార్టీ ఉండేది అని పుస్తకాల్లో చదువుకునే పరిస్థితి వస్తుంది. గమనించుకోండి. నేషన్ ఫస్ట్, రిమైనింగ్ ఇంట్రెస్ట్ ఆర్ నెక్స్ట్. జై హింద్.